అమెరికాలో చదువు, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న భారతీయ విద్యార్థి నిపుణులకి మరొక షాకులు. విద్యార్థులకు గానీ, ఎక్స్‌పర్ట్‌లకు గానీ మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. రెడీ అవుతోంది. H-1B, F-1 ఓపీటీ ప్రోగ్రామ్ కొత్త ఫీజులు విధించేందుకు చర్యలు ప్రారంభించింది. యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించిందని న్యూయార్క్‌కి చెందినటువంటి ఇమిగ్రేషన్ సంస్థ ప్రాగోమెన్ పేర్కొంది. కొన్ని రకాల H-1B పిటిషన్లు, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద కొత్త రుసుములు విధించే నిబంధనల ప్రక్రియను డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రారంభించినట్టు ప్రోగ్రామ్ చెప్పుకొస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత అమెరికాలో పను అనుభవం పొందేందుకు ఓపీటీ కీలకమైన నేపథ్యంలో దీని మీద $1,00,000 అంటే 95 లక్షలు కట్టాలి. ఆగస్టు 20న ఈ ప్రతిపాదన ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షకు DHS పంపిస్తే దీని మీద ప్రస్తుతం సమీక్ష అయితే జరుగుతోందని ప్రకటించింది అమెరికా. H-1B పిటిషన్ల మీద ప్రతిపాదిత ఫీజులకి ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అదే రోజు ఆమోదం తెలిపేసిందట. గతంలో H-1B వీసాల మీద $1,00,000 ఫీజు మీద మసాచుసెట్స్ ఫెడరల్ జిల్లా కోర్టు స్టే విధిస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కాకుండా రెగ్యులేటరీ ప్రక్రియ ద్వారా ఫీజును తీసుకురావాలన్నటువంటిది ఈ ప్లానింగ్ అనమాట. దీంతో లాస్ట్ ఇయర్ సుమారు 3 లక్షల మంది F-1 విద్యార్థులు ఓపీటీ ద్వారా ఉపాధి అనుమతి పొందితే ఈ ప్రోగ్రాంలో ఏటా చేరే భారతీయుల సంఖ్య ఎక్కువే ఉంది. భారత విద్యార్థులకి ఉన్నత చదువులు, ఆ మీద అమెరికాలోని ఉపాధి అవకాశాలు, ఆ తర్వాత H-1B వ్యవస్థలో మారడానికి ఓపీటీ మొదటి మెట్టుగా వ్యవహరించే సందర్భంలో దానికి ఈ స్టేజీ ఫీజులు చేస్తున్నారు.